శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆటో ప్రయాణికుల భద్రతకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ఆటో ఎక్కే ముందు ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ్రైవర్ పూర్తి వివరాలు, వాహన సమాచారం, ప్రయాణికుడి లొకేషన్ వంటి కీలక వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ డిజిటల్ భద్రతా వ్యవస్థను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. హిందూపురంలో ఎంజీఎం మైదానంలో పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఆటోలకు క్యూఆర్ కోడ్, డిజిటల్ నెంబర్ స్టిక్కర్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి దశలో 196 మంది ఆటో డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అందజేసి ఆటోలకు స్వయంగా అతికించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో గుంటూరు, కదిరి ప్రాంతంలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని, ఇప్పుడు హిందూపురంలో కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆటో డ్రైవర్ పూర్తి వివరాలు, వాహన సమాచారం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుడు ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమాచారం సులభంగా అందుతుందని చెప్పారు. ప్రతి ఆటో డ్రైవర్కు ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ను రూపొందించి వారి పూర్తి వివరాలు యాప్లో నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డ్రైవర్కు సంబంధించిన సమాచారం వెంటనే కనిపిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఈ విధానం ప్రయాణికులకే కాకుండా ఆటో డ్రైవర్ల భద్రతకు ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేష్, హిందూపురం మున్సిపల్ కమిషనర్, రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఆటోలో ప్రయాణించే సమయంలో క్యూఆర్ కోడ్ను ఎలా స్కాన్ చేయాలి, దాని ద్వారా వివరాలు ఎలా తీసుకోవాలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిఐలు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూపురంలో ప్రారంభమైన ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ భద్రతా వ్యవస్థ ప్రయాణికుల్లో భద్రతా భావనను పెంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో మాకెంతో ముందుకుండి సిఎస్ఆర్ గారు, అలాగే జయరామ్ సార్లు మాకందరికి ఒక దగ్గరికి చేర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు మాకు చాలా సంతోషం సార్. మీరు మాకెంత ముందు సహకరించినారో మేము మా ఆటో యూనియన్ తరఫున మేము కూడా అలాగే సహకరిస్తామని హిందూపురం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత జిల్లాలో అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా కదిరిలో ప్రారంభించి మన దగ్గర కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ కావచ్చు. సో ఈ క్యూఆర్ కోడ్ అందరం ఏమనుకుంటున్నామంటే ప్రయాణికుల భద్రత కోసమే ఇది ఇస్తున్నారు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్, లేడీస్, పిల్లలు వాళ్ళ కోసమే అనుకుంటున్నాం. కానీ దీనివల్ల ఆటో డ్రైవర్స్ గా మీకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక క్యూఆర్ కోడ్ 1 అవర్ బ్యాక్ ప్రోగ్రామ్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు చూద్దామని ఒక 1.5 అవర్ బ్యాక్ వచ్చాను. వచ్చిన మీరందరూ మీ ఆటోలు నీట్ గా డిసిప్లైన్డ్ గా పెట్టి ఎప్పుడు ఎవరు చూపించని డిసిప్లిన్ మీరు చూపించారు. ఈరోజు మీ అందరికీ క్లాప్స్ కొట్టాలి. ఆటో వాళ్ళు నెంబర్ 1 ఇన్ డిసిప్లైన్ ఏదో నిరూపించారు మీరు. సూపర్. అండ్ ఈ ఐడియా, ఈ ప్రోగ్రామ్ యొక్క ఐడియా ఫస్ట్ మా ఎస్పీ గారే గుంటూరులో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఆయన ఇచ్చిన గైడెన్స్ తోనే ఈ రోజు మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. కదిర్లో ఒక మొదటి విడతగా అయిపోయింది. రెండో విడతగా హిందూపూర్లో మొదటిగా 196 ఆటోల్ని ఈ రోజు క్యూఆర్ కోడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. దీనివల్ల మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు మీకు అది ఎక్కువ లాభం ఎలా అవుతుందంటే, నేనే ఇప్పుడు కస్టమర్ లాగా ఎక్కాను అనుకోండి, ఆటో ఎక్కగానే క్యూఆర్ కోడ్ చూడగానే ఇతను మంచి పర్సన్, ఈ ఆటో డ్రైవర్ మంచి వ్యక్తి, పోలీస్ చెప్పినట్టు క్యూఆర్ కోడ్ ఫిక్స్ చేసుకున్నాడు, తన డీటెయిల్స్ ని బహిర్గంగా పెట్టాడు, సో ఇతని దగ్గర చెడు ఉద్దేశం లేదు, సో నేను ఈ ఆటోలో సేఫ్ గా ఉంటాను అని ధైర్యంగా ఎక్కుతారు. సో ఆ ధైర్యాన్ని ఇచ్చిన మీకు 196 మందికి మళ్ళీ ధన్యవాదాలు తెలపాలి. మీరే 250 రూపాయలు మీరే వాలంటీర్ గా ఇచ్చి మేము క్యూఆర్ కోడ్ ఫిక్స్ చేసుకుందామని ఒక మగాడిలాగా ఒక ధైర్యంగా చాలా ముందుకు వచ్చారు మీరు. అద్భుతం. మీ అందరికీ మేము మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. హిందూపూర్లో డిసిప్లైన్ తెచ్చే దాంట్లో ఆటో వాళ్ళు ఎప్పుడు ముందుంటారని మళ్ళీ తెలియజేశారండి. ఈరోజు మన హిందూపూర్లో ఆటో డిజిటలైజేషన్ ఒక కాన్సెప్ట్ మేరకు ప్యాసింజర్స్ భద్రతకి, ఆటో డ్రైవర్స్ రికగ్నిషన్కి, విన్ విన్ సిచ్యువేషన్ అంటాం ఇంగ్లీష్లో, ఇద్దరికి కూడా గెలవడానికి ఒక ప్రోగ్రామ్గా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచే మనం 250 రూపీస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు డేటా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్,
డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇదన్నీ గేదర్ చేసుకుని మనము వెబ్సైట్లో సెక్యూర్డ్ వెబ్సైట్లో ఎంట్రీ చేస్తూ డిజిటల్ ఐడి నెంబర్తో పాటు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళకి ఒక A4 లామినేషన్ చేసిన వాళ్ళు డీటెయిల్స్తో పాటు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది ఆటోలో అందించుకుంటారు. సో ఆటోలో ఎవరు ప్యాసింజర్స్ ఎక్కుతున్నారో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం, తర్వాత వాళ్ళు ఆల్రెడీ A4 సైజ్ లామినేషన్ వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. అది కాకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్ డీటెయిల్స్, వాళ్ళు ఒకవేళ ఆటోకి వేరు ఓనర్ ఉన్నారంటే వాళ్ళ డీటెయిల్స్, తర్వాత లొకేషన్ షేర్ చేయడానికైన ఆప్షన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆప్షన్, తర్వాత ఆటో డ్రైవర్ సంబంధించిన రేటింగ్ వాళ్ళ అవసరం ఉందంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే కంప్లైంట్, ఎమర్జెన్సీ కాల్, ఇలాంటి ఒక 8 ఆప్షన్స్ వరకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి ఏ ఆప్షన్ వాడాలో వాళ్ళు వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎనీ టైం ఆటో రన్నింగ్ అనేది 24/7 రన్ అవుతుంటాయి. వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి కానీ, రేపు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ, వాళ్ళు బస్ స్టాండ్ నుంచి దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఇలాంటి ఎవరైనా ఎనీ టైం మన హిందూపూర్లో ఎక్కడ వెళ్ళాలంటే కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళడానికి కానీ భరోసాగా మనం ఇది చూస్తున్నాము. ఆటో మిత్రులు కూడా అందరూ కూడా దీన్ని పాజిటివ్ వేలో తీసుకొని ఇప్పుడు 190 ఆటోస్ వరకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన ఆటోస్ ఏమేమి ఉన్నాయో అది అన్నిట్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ ఆటో డిజిటలైజేషన్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. మన ఆర్టీఓ గారి దగ్గర కూడా అదే కోరుకుంటున్నాము. వాళ్ళు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవ్రీ ఇయర్ వాళ్ళు దాన్ని కెపాసిటీ అంటే రివ్యూ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఎలాగా ఉందని చెప్పేసి రివ్యూ చేసుకున్నప్పుడు కానీ ఇది ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ పెట్టారంటేనే చేస్తామన్నలాగా ఆర్టీఓ గారిని కూడా కోరుకోవడం జరిగింది. ఇది కమింగ్ డేస్లో హిందూపూర్ సిటీనే ఒక సేఫ్ సిటీగా మార్చడం మన ఒక ప్రయత్నంలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా మేము చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకి టౌన్ లిమిట్స్ కేసు ఉన్నారు కదా సార్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఎక్కువ క్రైమ్ జరిగే అవకాశం ఉంది సార్. ఆ రూరల్ ఏరియాస్ కూడా ఇవ్వాలి కదా సార్. నేను టౌన్ నేను చెప్పట్లేదు. ఇది ఎంటైర్ డిస్ట్రిక్ట్కి చేస్తున్నాము. ఇప్పుడు కదిరిలో చేస్తాము, ఎంటైర్ డిస్ట్రిక్ట్కి ఇది చేస్తున్నాము. ఒకటే ఏంటంటే ఆటో యూనియన్ అందరూ సపోర్ట్ చేయాలి, మనకందరికీ వాళ్ళే వాలంటీర్గా ముందుకొచ్చి చేయాలి. లేకపోతే మనం ఎన్ఫోర్స్మెంట్ లాగా చేసి చేయించాల్సిన పని వస్తాయి. ఇది అన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇది. సో ఇప్పుడు మనం రోల్డ్ అవుట్ చేస్తున్నాము. ఫస్ట్ రోల్డ్ అవుట్లో ఇప్పుడు ధర్మవరంలో కూడా చేస్తున్నాము. దాదాపు ఒక 550 to 600 ఆటోస్ని ఈ వీక్లోనే చేసేస్తున్నాము. తర్వాత రిమైనింగ్ టోటల్ మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 10,000 ఆటోస్ ఉందని అనుకోండి సత్యసాయి డిస్ట్రిక్ట్లో. ఈ 10,000 ఆటోస్ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక 1 month వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా పెట్టించడానికి మేము ఎంకరేజ్ చేస్తాము. పాటించకపోతే తర్వాత తప్పని పరిస్థితిలో మన ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ కోఆపరేట్ చేయమని చెప్పారు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు డెస్టినేషన్ తీసుకుని వచ్చారు చాలా బాగుంది. అయితే ఈ మీటర్స్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. నేను పోలీస్ ఎస్పీ కాబట్టి మీటర్ తీసుకుని రావడం గురించి నేను కవర్ చేయలేను. సెక్యూరిటీ సేఫ్టీ వరకు ఖచ్చితంగా ఆర్టీఓ గారికి రిప్రజెంట్ చేయండి. మేము ఆర్టీఓ గారు మేము టేక్